రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ సంతోషమని భావించే జనం, చుట్టూ 10 మంది సామంతులతో ఉన్న స్నేహం అన్నీ తన దగ్గర ఉన్నాయి. కానీ మనశ్శాంతి మాత్రం లేదు. 4-5 దైవ క్షేత్రాల దర్శనం, 10కి పైగా తీర్థ స్నానాలు చేశాడు. దేవుడికి తులాభారం, తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం చేశాడు. ఇలా ఏం చేసినా రాజు కళ్ళల్లో నిద్ర, మనసుకి మనశ్శాంతి దొరకలేదు. ఇదే ప్రశ్నను రోజు శాస్త్రం చెప్పే భూతాయతాల్ గారి వద్ద మోకరిల్లి అడిగాడు. రాజా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మామలాగా దారి చూపే ఒక శక్తి, అమ్మలాగా ప్రేమను పంచే ఒక వ్యక్తి, ఇవి రెండూ దొరికేదాకా నీకు మనశ్శాంతి దొరకదు. అది ఎక్కడ దొరుకుతున్నాయి వారు? వెతుకు, ఒంటరిగా. రాజు బయలుదేరాడు. పలు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు గాని శక్తి గాని లేదు అనుకుని రాజు అన్ని వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కు వైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలన్ని మిగిలినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలని అడగండి, కానీ మా దైవం పంజరుని మాత్రం అడగండి. మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నేను ఈ ఊరి పంజరునే. నీకు సుఖం మనశ్శాంతి ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. ఎక్కడ దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్రలోకి కుడిగా కూడా వస్తాడు. అలాగే పంజుర్లి. ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ಕೇಳುವಂತ ಕೃಷ್ಣರು ಇಲ್ಲೇ ಹುಟ್ಟಿనారే. పంజర్లి, ప్రస్తుతానికి నేను అడగటానికి ఏమీ లేదు. నాకుంది. ఈ ఆస్తి, భూమి ఇవేవి కూడా ఈ ఊరి వాళ్ళే కావు. నువ్వు ఊరు కూడా మాట్లాడుకో. సరే, మీది కూడా కాదు, నాది. దీన్ని నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి. ಬಹಳ ಒಳ್ಳೆ ಪ್ರಾರ್ಥನೆ ಗೊತ್ತಿನಾರೆ. ನಿಮ್ಮ ಜಾಗ ನಾನು ಎದುರಿಸಿಕೊಡ್ತೇನೆ, ಊರವರ ಜಾಗವನ್ನು ನಾನು ನಿಮ್ಗೆ ಎದುರಿಸಿಕೊಡ್ತೇನೆ. ಆದ್ರೆ ನಾನಿಲ್ಲಿವರೆಗೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟಂತ ನೆಮ್ಮದಿಯನ್ನು ನೀವು ಹಿಂತಿರಿಸಿಕೊಡುವುದ ಗೊತ್ತಿನಾರೆ. అయితే నువ్వు తిరిగి ఇవ్వలేవా? పర్లేదు, దీన్ని ఎక్కడ తెలుసుకోవాలో అక్కడే తెలుసుకుంటాను.